అయినటువంటి వారు మరి మలాకి అయ్య గారిని బట్టి దేవుని నామాన్ని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అక్కడక్కడ ఉన్నవారు అందరూ ఇక్కడికి వచ్చేయాలి. ఓకే అండి, ఇక్కడే ఉండాలి, అటు ఇటు వెళ్ళకండి. అంటే మీరు ఇక్కడే ఉంటున్నారులేండి, కానీ మీ మనసులు మాత్రం అటు ఇటు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీ హృదయాలను స్థిరపరచుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క సమయాన్ని నాకు కేటాయించి నాకు అనుగ్రహించినటువంటి దేవదేవునికి మొట్టమొదటిగా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, మలాకి అయ్య గారికి, అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సంఘ నాయకులు, మరి పెద్దలైనటువంటి వారు, మరి అభిషక్తులు, మరి స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభునామముల వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. స్త్రీల సమాజం వారికి, యూత్ వారికి, సండే స్కూల్ విద్యార్థులకు, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గల ప్రాంతంలో దేవుడు తన యొక్క సేవ పరిసరలో ఒక అధీన సేవకుడిగా నన్ను ఆ యొక్క న్యూ కవెనెంట్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ సంఘములో మరి నన్ను వాడుకున్నారు. అలాగే గల్ఫ్ ప్రాంతంలో మరి కలువరి కాంతి సంఘములో కూడా మరి నేను పరిచర్య చేయటం జరిగింది. దేవునికి స్తోత్రం. పాస్టర్ మోజెస్ గారు, పాస్టర్ మరి రతనరాజు గారు వారి యొక్క సేవా పరిచర్యలో కూడా మేమందరం కలిసి సేవా పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాం. దేవుని నామమున మహింపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి అయ్యగారు చెప్పారు, ఇరాక్ బార్డర్లో మరి చేపల చెరువులో బాప్తిస్మాలు ఇవ్వటానికి ఆ రోజు దేవుడు అయ్యగారిని అద్భుతంగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ టైంలో అయ్యగారు వచ్చిన సమయాల్లో కరెంటు సౌకర్యం కూడా అక్కడ లేదు. ఇప్పుడైతే కరెంటు సౌకర్యం బాగా ఉన్నది. అబ్దాలి, ఇరాక్ బార్డర్, అలాగే ఓప్రా, మరి సౌదీ బార్డర్, ఈ బార్డర్లలో సేవా పరిసరాలు కొనసాగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా గురించి అన్ని విషయాలు కూడా అయ్యగారు చెప్పారు కనుక నేను ఇంకా నా గురించి చెప్పడం మానేసి దేవుని గురించి చెప్పాలని, దేవుని మాటలు చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. వినటానికి సిద్ధంగా ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే లైవ్లో చూస్తున్నటువంటి వారికి, ప్రతి ఒక్కరికి కూడా ఆయా స్థలాలలో ఉండి దేవుని యొక్క వర్తమానం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. దేవునికి స్తోత్రం. ప్రేమ నమ్మకము కలిగిన యేసు రక్షక వందనాలు స్తోత్రం నాయన. నీ యొక్క అపారమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, నీ వాత్సల్యతను బట్టి, బాహుల్యతను బట్టి మమ్మల్ని అందరినీ సజీవ రెక్కలో దాచి కాపాడి ఈ యొక్క పునరుద్ధాన దినములు మీ యొక్క పాద సన్నిధిలో మేము చేరి నీ నామాన్ని మహింపరిచే భాగ్యమును మాకును అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలు స్తోత్రం చేయించుకుంటున్నాం. ఇంతదన్నుకు జరిగినటువంటి కార్యక్రమాలన్నింటిని బట్టి వందనాలు స్తోత్రములు. పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, సాక్ష్యముల ద్వారా, వాక్యపఠనం ద్వారా, ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ప్రభువా నీకు వందనాలు స్తోత్రం నాయన. యవనస్తులు తండ్రి నీకు వందనాలు. వాక్య ధ్యానాన్ని బట్టి తండ్రి పాడిన పాటలను బట్టి నీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. ప్రభువా నీకు వందనాలు. అత్యల్పుడును అయోగ్యుడను నీ పక్షంగా నిలబడి ఉంటుండగా మీరు మాతోనూ మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాన్న పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. అంతము వరకు సహించువాడే రక్షింపబడును. అంటే సహించని వాడు రక్షింపబడడు. ఏం పడతాడు? శిక్షింపబడతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అంతము వరకు సహించుకోవాలి. ఈ దినాన్ని నేను చెప్పబోయేటటువంటి మాట ఏమిటి అంటే సహనము. ఏంటండి? సహనము. అందరూ చెప్పాలి, సహనము. దేవునికి స్తోత్రం. సహనం అంటే తెలుసా అందరికీ? మర్చిపోయారా? సహనం అంటే ఓర్చుకోవడం. దేవునికి స్తోత్రం.
ఈ ఓర్పు అనేటటువంటిది ఈ దినాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఓర్పు అనేటటువంటిది సాధారణంగా ఎక్కడ కూడా కనబడటం లేదు, అది మరుగైపోతుంది. దేవునికి స్తోత్రం. కానీ ఓర్పు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రక్షింపబడతారు, ఓర్చుకుంటే రక్షింపబడతారు, సహించుకుంటే రక్షింపబడతారు, ఓరిమి కలిగి జీవిస్తే రక్షింపబడతారు, నిత్య జీవానికి వారసులవుతారు. రక్షణ అంటే ఆత్మలు రక్షింపబడతాయి. దేవునికి స్తోత్రం. మన ఆత్మ రక్షింపబడాలి, మన ఆత్మ దేవుని యొక్క రాజ్యానికి చేరాలి అని అంటే ఓర్పు అనేటటువంటిది, సహనం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి వారులారా, ఓర్చుకోవాలి, సహించుకోవాలి. సహనము అనేటటువంటిది దేవుడే మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, సహనం అనేటటువంటిది మన జీవితాలకు ఎంతో అవసరమై ఉంటున్నది. సహనము లేకుండా అనేక మంది ప్రియమైనటువంటి వారులారా సహనాన్ని కోల్పోయి వారు ప్రియమైనటువంటి వారులారా వారి ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నారు. మాటల ద్వారా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, సహనాన్ని కోల్పోతూ ఉన్నారు. నేడు కుటుంబాలలో సహనము లేకపోతుంది. ప్రియమైనటువంటి వారులారా, నేడు సంఘాలలో సహనము లేకపోతుంది. నేడు సమాజంలో సహనం అనేటటువంటిది కోల్పోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, అందుకే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి వారి సంఘాలు కూడా అనేకమైనటువంటి సంఘాలు, సహనము లేనటువంటి వారి సంఘాలు ప్రియమైనటువంటి వారు బద్దలైపోతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. మొక్కసెక్కలైపోతూ ఉన్నాయి. సమాజంలో గొడవలు, అల్లరలు, ప్రియమైన యుద్ధాలకు దారితీసే పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి అని అంటే సహనము లేకపోవడమే. ఎందుకండి? సహనము లేకపోవడమే. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి వారులారా, మనమందరము కూడా సహనము కలిగి ఉండాలి. అందరూ, ప్రతి ఒక్కరూ కూడా సహనాన్ని కోల్పోయినటువంటి వారుగా ఉండకూడదు. బిడ్డల పట్ల తల్లిదండ్రులు సహనము కలిగి ఉండాలి, తల్లిదండ్రుల పట్ల బిడ్డలు సహనము కలిగి ఉండాలి. కొన్నిసార్లు బిడ్డలే తప్పులు చేయవచ్చు. ప్రియమైనటువంటి వారులారా, బిడ్డలే మాట విననేటువంటి పరిస్థితి కలిగించవచ్చు తల్లిదండ్రులకు. కానీ తల్లిదండ్రులు సహనాన్ని కోల్పోకూడదు. ప్రియమైనటువంటి వారులారా, మన ఇష్టానికి విరుద్ధముగా తల్లిదండ్రులు ప్రవర్తించవచ్చు కొన్నిసార్లు, కానీ బిడ్డలు సహనాన్ని కోల్పోకూడదు. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి వారులారా, కొన్నిసార్లు ప్రియమైనటువంటి వారులారా విశ్వాసులపై సేవకులు సహనాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది, కానీ సహనాన్ని కోల్పోకూడదు. అలాగే సేవకుల పట్ల విశ్వాసులే సహనాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి, కానీ సహనాన్ని కోల్పోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుచేతనంటే ఇవన్నీ కూడా మనకి బాగా ప్రియమైనటువంటి వారి అవగాహన ఉన్నటువంటి పరిస్థితులు. మనకు తెలియనటువంటిది ఏమీ కాదు. ప్రియమైనటువంటి సహనాన్ని కోల్పోయి ఏ పరిస్థితులు వస్తున్నాయో, ప్రియమైనటువంటి భార్యాభర్తల మధ్య సహనం అనేటటువంటిది లేకుండా విడాకుల వరకు వెళ్ళిపోయి ప్రియమైనటువంటి వారులారా బిడ్డల యొక్క భవిష్యత్తు కూడా పతనమైపోయేటటువంటి పరిస్థితులు ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్టిఫెన్ గారి యొక్క కుమారుడు ఇక్కడ ఉన్నారని పాస్టర్ గారు నాకు చెప్పారు. దేవుని నామమున మహింపరుస్తూ ఉన్నాను ఆ బిడ్డలను బట్టి. స్టిఫెన్ గారు కూడా నాతో కలిసి పరిసరలో, అంటే న్యూ కవెనెంట్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ సంఘములో పరిసరలో కొనసాగినటువంటి వారి చక్కగా బిడ్డలు పాడారు కదా, ఇక్కడ ముగ్గురు బిడ్డలు పాట పాడారు కదా, ఆ పాట బాగా పాడేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలియదు కానీ పరిస్థితులు, ప్రియమైనటువంటి వారులారా అననుకూలమైన పరిస్థితులను బట్టి వారు ఆ రీతిగా చేయటం ఎంతో దుఃఖకరం, బాధాకరం. సిస్టర్ గారు ప్రియమైనటువంటి వారులారా ఆయా దేశాల్లో ఉంటున్నారని నేను విన్నాను. అందుని బట్టి దేవుని నామమున మహింపరుస్తున్నాను. బిడ్డలు ఇంకనూ బలమైనటువంటి సాధనాలకు వాడబడాలని ఆశిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, సహనము లేకపోవడమే హత్యలకు, ఆత్మహత్యలకు ప్రియమైనటువంటి వారులారా గురి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కొంచెం ఆలోచన చేస్తే, కొంచెం సహనాన్ని చూపించగలిగితే, కొంచెం ఒక నిమిషం మనం ఆలోచించగలిగినట్లయితే ప్రియమైనటువంటి వారులారా పెద్ద ప్రమాదము నుండి మనము తప్పింపబడతామనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ప్రియమైనటువంటి వారులారా అపోస్తలుడైన పౌలు గారు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అందరికీ తెలిసినటువంటి వాక్య భాగాలే ప్రియమైనటువంటి వారు నేను చూపిస్తూ ఉన్నాను. తేటతెల్లముగా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. 4వ అధ్యాయం 5వ వచనం, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి,
ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ సహనము ఏం చేయాలంట? సకల జనులకు తెలియబడనివ్వాలి. నేను సహించుకుంటున్నానండి, నేను ఓర్చుకుంటున్నానండి అని మనం చెప్పుకోవటం కాదు, అది ఇతరులు చెప్పాలి. నీ సహనమును గురించి ఎవరు చెప్పాలి? ఇతరులు చెప్పాలి. నా సహనమును గురించి ఇతరులు చెప్పాలి. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి వారులారా, ఇతరులు చెప్పేటటువంటి రీతిగా మన సహనాన్ని కోల్పోకూడదు, మన సహనాన్ని చూపించాలి. ప్రియమైనటువంటి వారులారా, మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి, తెలియబడనివ్వండి. ఆ రీతిగా సహించుకోవాలి. క్రైస్తవులముగా, క్రీస్తు బిడ్డలముగా, చర్చికి వెళుతున్నటువంటి వారముగా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నటువంటి వారముగా, పాటలు పాడుతున్నటువంటి వారముగా, ప్రియమైనటువంటి వారు ఆరాధన జరిగించుతున్నటువంటి వారముగా, ప్రియమైనటువంటి దేవుని సన్నిధిలో గడిపేటటువంటి వారముగా ఉన్నటువంటి మనము మన యొక్క సహనమును గురించి ఇతరులు చెప్పేటటువంటి రీతిగా మనము ఉండాలి. సహనం మన సహనాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సహనాన్ని చూపించగలుగుతూ ఉన్నావా? సహనాన్ని కలిగి ఉంటూ ఉన్నామా? ప్రియమైనటువంటి వారులారా, నేడు విశ్వాసులలోనే విశ్వాసులకు సహనం లేకుండా అయిపోతూ ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, సహనం కోల్పోతూ ఉన్నారు. ఎవరైనా ఒక పాట ఇవ్వకపోతే సహనాన్ని కోల్పోతూ ఉన్నారు. మీ సంఘమే ఉన్నదా, ఇంక సంఘాలు లేవా అంటున్నారు. సహనాన్ని కోల్పోయి పరుగులు తీసేవారు లేకపోలేదు. దేవునికి స్తోత్రం. సంఘాలనే విడిచిపెట్టేస్తున్నారు. ప్రియమైనటువంటి వారులారా, సేవకుల మీద కోపగించుకుని, పెద్దల మీద కోపగించుకుని, ప్రియమైనటువంటి వారులారా, నాకు సాక్ష్యానికి సమయం ఇవ్వరా, అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో వస్తూ ఉంటుంటారు. టైం కాని టైంలో వస్తారు, సాక్ష్యానికి సమయం అడుగుతూ ఉంటారు. చాలామంది, మీరు చాలా మంచివారులండి, మీరు చక్కగా సమయానికి వస్తూ ఉన్నారు. మీరు చాలా సహనము కలిగినటువంటి వారుగా ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ సహనం కలిగినటువంటి వారే, అందుకనే సహనముగా కూర్చున్నారు. ఇక్కడ ఎంత సహనముగా ఉన్నారో బయట కూడా అంతే సహనముగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ మాత్రమే ఉండటం కాదు, ఈ సహనము అంతము వరకు ఉండాలని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. అంతము వరకు అంటే అది దేవుని రాకడ కావచ్చు, మన పోకడ కావచ్చు. దేవుని స్తోత్రం. ఆ రెండిట్లో ఏదో ఒకటి జరిగే వరకు కూడా సహనము కలిగి ఉండాలి. అర్థమవుతుందమ్మా? రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఆయన రాకడైనా రావాలి, మన పోకడైనా జరగాలి. ఆ రెండు జరిగే వరకు కూడా సహనాన్ని కలిగి ఉండాలి. ఏదో దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు 1 గంట 2 గంటలు సహనముగా కూర్చోవటము, సహనముగా వింటము, సహనముగా ఉండటము కాదు. కానీ మనం సమాజంలోకి వెళ్ళినప్పుడు, మన ఇంటి దగ్గర, మన పరిసర ప్రాంతాలలో, మనం పనిచేసే ప్రదేశాలలో, ప్రియమైనటువంటి వారి ప్రతి విధమైనటువంటి స్థితిగతులలో ప్రియమైనటువంటి వారి సహనమును మనం కోల్పోకూడదు. సకల జనులకు తెలియబడనివ్వాలి, సకల జనులు తెలుసుకోవాలి. మన తోటి పనివారు, తోటి ఉద్యోగస్తులు మన గురించి చెప్పాలి, ఎంత సహనంతో ఉన్నారు, ఎంత సహనాన్ని, ఓర్పుని కలిగి ఉన్నారు అని మన గురించి వారి సాక్ష్యం చెప్పేటటువంటి రీతిగా మన సహనమును కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారు, మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రతి ఒక్కరికి తెలియబడనివ్వండి. సకల జనులకు. అనేక మంది లోకంలో ఉంటారు. విశ్వాసులతోటే ఉండరు, అవిశ్వాసులతో కూడా సహవాసము చేస్తారు. అన్యజనులతో సహవాసం చేస్తూ ఉంటుంటారు. ప్రియమైనటువంటి వారులారా, ఆయా రీతులలో ఆయా మనుషుల మధ్య ఉంటుంటారు. కనుక వారి మధ్య ఉండినప్పుడు ఆ సకల జనుల మధ్య మన సహనమును తెలియబడనివ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఆ రీతిగా మనము సహనముతో కలిగి జీవించినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యములను చేస్తాడు. మనం అంతం వరకు ఆ సహనాన్ని చూపించగలిగితే నిత్య జీవాన్ని మనం పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా సిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన
ఆనందము కొరకైన అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలా ఉండాలంట? ఆయనను తలంచుకుంటూ, ఆయన ఏ రీతిగా ఓపిక కలిగి ఓర్చుకుని సహించుకుని ఆ రీతిగా ఎలాగైతే ఉన్నాడో ఆ రీతిగా మనము కూడా ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం విసుగుకోకూడదు, విసుగు చెందకూడదు. ప్రియమైనటువంటి వారలారా, అవమానాన్ని నిర్లక్ష్యం చేసి మనం అవమానాలను భరించే వారముగా ఆనందము కొరకై, దేవునికి స్తోత్రం, మనం ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించే వారముగా, శ్రమలను సహించే వారముగా, అవమానాలను నిందలను సహించే వారముగా యేసు క్రీస్తు వలె ఓపిక కలిగి ఓర్చుకుని సహించుకుని మనము ముందుకు మన యొక్క పందెములో, మన యొక్క పందెపు రంగములో మనం ముందుకు కొనసాగిపోవాలని, ఈ విశ్వాస ప్రియమైన పరుగు పందెములో మనం ముందుకు కొనసాగిపోవాలని అపోస్తలుడైన పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇంత గొప్ప సాక్షి సమూహము ప్రియమైనటువంటి వారు హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయములో మనం అందరం చూస్తాము. విశ్వాసుల యొక్క జాబితా ప్రియమైనటువంటి వారు అక్కడ కనబడుతూ ఉంటుంటుంది. ప్రియమైనటువంటి ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే మనము మన యొక్క ముందు ఉన్నటువంటి ఆ యొక్క భక్తులందరూ కూడా ఎన్ని శ్రమలను అనుభవించారు, ఎన్ని అవమానాలను అనుభవించారు, ఎన్ని నిందలను అనుభవించారు ప్రియమైనటువంటి వారులారా, అవన్నీ కూడా అక్కడ వ్రాయబడ్డాయి. కొంతమంది రంపాలతో కోయబడ్డారు, శిరస్రావణం చేయబడ్డారు, ప్రియమైనటువంటి వారు శిరస్సు తీయించుకున్నారు, ప్రియమైనటువంటి వారులారా బల్లాలతో పొడిపించుకున్నారు, ప్రియమైనటువంటి ఎన్నో నిందలు అవమానాలు హేళనలు ప్రియమైనటువంటి భరించారు అనేటువంటి విషయాన్ని 11వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. అలాగనే మీరు కూడా ఈ యొక్క అవమానాలను నిందలను హేళనలను ప్రియమైనటువంటి వారిని నిర్లక్ష్యము చేయాలి. వాటిని గురించి ఆలోచన చేయకూడదు. నిందించేవారు నిందిస్తూనే ఉంటారు, హేళన చేసేవారు హేళన చేస్తూనే ఉంటారు. ప్రియమైనటువంటి వారులారా, అవమానపరచాలనుకున్న వారు అవమానం పరుస్తూనే ఉంటారు. అయినప్పటికీ కూడా వాటన్నిటినీ మనం ఏం చేయాలి? నిర్లక్ష్యము చేయాలి. దేవుని స్తోత్రం. వాటిని లక్ష్య పెట్టకండి, వాటిని లక్ష్య పెట్టకూడదు. అవమానం నిందంట ఒక 100 అంట, నింద ఒక 100. దేవుని స్తోత్రం. కాబట్టి నిందలను భరించే వారముగా ఉండాలి. నిందలను భరించడం అంటే చాలా కష్టం, అవమానం భరించడం అంటే చాలా కష్టం. కానీ ఆ కష్టాన్నే ఇష్టముగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కష్టాన్ని ఇష్టముగా చేసుకుంటావో యేసు క్రీస్తు వారి వలె నీవు ఈ విశ్వాస పందెములో, ఈ యొక్క పరుగు పందెములో ముందుకు కొనసాగుతావు, ఆ యొక్క గొప్ప బహుమానాన్ని పొందుకోగలుగుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ నిత్యరాజ్యాన్ని పొందుకుంటావు. ప్రియమైనటువంటి వారులారా, మీలో చాలామంది అనుకోవచ్చు, నేనెందుకు నిందలు అనుభవించాలి, నేనెందుకు అవమానాలు అనుభవించాలి, నేను హేళనలను నేనెందుకు నిర్లక్ష్యం చేయాలి అని మనం అనుకోవచ్చు. నేను పరిశుద్ధుడను, నేను ఏ పాపము తెలియనటువంటి దానిని, నేను నీతిమంతుడను, నీతిమంతులుగా మేము జీవిస్తున్నాము, ఎవరి జోలికి మేము వెళ్తాం లేదు, ఎవరిని మేమేమీ అనటం లేదు, మేము ఎవరిని కూడా దూషించటం లేదు, మేము ఎవరి జోలికి వెళ్ళము. అయినప్పటికీ నిందలు మేము ఎందుకు భరించాలి, అయినప్పటికీ మేము ఎందుకు హేళన చేయబడాలి, ఎందుకు మేము అవమానాలు భరించాలి అని ప్రియమైనటువంటి వారులారా మనలో ఒక ప్రశ్న వస్తుంది. వచ్చిందా అండి ప్రశ్న? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వస్తుంది. మనం బాగా ఉన్నప్పుడు ఆ అవమానాలు వస్తుంటుంటాయి. మనం ఎవరిని హింసించం, మనం ఎవరిని బాధ పెట్టం, ఎవరికి అభ్యంతరకరముగా జీవించం, అయినప్పటికీ ఎదురవుతూ ఉంటుంటాయి. చూడండి, చక్కగా దారిలో వెళ్ళిపోతున్నటువంటి ప్రియమైనటువంటి వారు దారిలో వెళ్ళిపోతుంటుండే, ఈ చాలా స్లోగా వెళ్తాడు, బండి మీద చక్కగా వెళ్తాడు, ఒక పక్కనే వెళ్తాడు, కానీ అవతల నుంచి అడ్డబడి
ఎవరో వచ్చేసి యాక్సిడెంట్ చేసేస్తూ ఉంటుంటారు. దేవునికి స్తోత్రం. కానీ వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి మనం నీతిమంతులముగా, యథార్థవంతులముగా, లేకుంటే దేవుని యందు భయము కలిగి భక్తి కలిగినటువంటి వారముగా చక్కగా పక్కనే చక్కగా వెళ్తున్నప్పటికీ కూడా అవతల నుంచి వచ్చేసేటటువంటి వారు మనల్ని గుద్దేసే అవకాశాలు లేకపోలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీలో ప్రశ్న వస్తుంది, ప్రియమైనటువంటి ఎందుకని మేము నిందలు భరించాలి, అవమానాలు భరించాలి? మేము ఇంత చక్కగా పాటలు పాడుతున్నాము కదా, ఇంత చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నాము కదా, ఇంత చక్కగా దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ ఉన్నాము, మేము ఎంత నీతిగా ఉంటున్నాము, యథార్థముగా జీవిస్తున్నాము, దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి జీవిస్తున్నాము, మేమెందుకు అవమానాలను భరించాలి అనేటటువంటి ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ ప్రియమైనటువంటి వాళ్ళ ఆ యొక్క అనుమానం మనలో కలుగుతూ ఉంటుంటుంది. మేమెందుకు ఓర్చుకోవాలండి? మేమెందుకు సహించుకోవాలి? మేము తిరగబడతాం, మేము ఎదిరిస్తాం, మేము వారి మీద దాడి చేస్తాం అనేటటువంటి వారు కూడా లేకపోలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు మనము భరించాలి అంటే, ప్రియమైనటువంటి వారు ఎందుకు భరించాలంటే దేవుడు మనకు ఆజ్ఞాపించాడు కాబట్టి. దేవుడు ఏం చేశాడు? మనకు ఆజ్ఞాపించాడు, మీ సహనాన్ని సకల జనులకు తెలియబడనివ్వండి అని ఆయన ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. మనము సహించుకోవాలి, ఎందుకంటే సహనానికి ప్రియమైనటువంటి వారులారా ఆయనే కర్త అయి ఉన్నాడు కాబట్టి. సహనానికి కర్త ఎవరు? ఆయనే. దేవునికి స్తోత్రం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5వ వచనం ప్రకారముగా ప్రియమైనటువంటి వారులారా ఆయనే ఓర్పుకు సహనానికి కర్త అయి ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి, దేవుడే మనకి ఆజ్ఞాపించాడు కాబట్టి మనము సహనాన్ని కలిగి ఉండాలి. మన దేవుడే ఆజ్ఞాపించినప్పుడు ఆయన ఆజ్ఞలు ప్రియమైనటువంటి వారులారా 10 ఆజ్ఞలు ఉన్నాయి, మోసేకి ఇవ్వబడిన 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలే అనుకోకూడదు. ఇంకా అనేకమైన ఆజ్ఞలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, అనేకమైన వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అవన్నీ కూడా మన కొరకే. ఆ ఆజ్ఞలు మన కొరకే, ఆజ్ఞలు వెనుకున్న ఆశీర్వాదాలు, ఆ వాగ్దానాలు కూడా మన కొరకే. అందుకని అంతం వరకు సహించుకుంటాం. అంతం వరకు సహించుకున్న వాడు ప్రియమైనటువంటి వారులారా రక్షింపబడతాడని అది ఒక ఆజ్ఞతో కూడినటువంటి మాట. కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి మనం ఏం చేయాలి? సహించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి ఎందుకు సహించుకోవాలి అమ్మా? ఎందుకు సహించుకోవాలి అంటే, ప్రియమైనటువంటి వారులారా దేవుడే సహించుకున్నాడు కాబట్టి. ఏం చేశాడు? దేవుడే సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. ఉమ్ము వేసేవానికి ఆయన ముఖమును చాటు పెట్టుకోలేదు, దాచుకోలేదు. దేవునికి స్తోత్రం. కొరడాలతో కొడుతుంటుంటే ఆయన ఒక్క నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ రీతిగా మౌనముగా ఉంటుందో ఆ రీతిగా ఆయన మౌనముగా ఉన్నాడు. ఎవరైనా? సృష్టికర్త అయిన దేవుడు, రక్షకుడైనటువంటి యేసు. దేవునికి స్తోత్రం. లోక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన ఆయనే నోరు మెదపకుండగా, పెదవి విప్పకుండగా మౌనముగా ఎందుకు ఉన్నాడు? ఆయన ఎంతగా ఎందుకు సహించుకున్నాడు? ఆయన సహించుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన సహించుకోకపోతే మనకు రక్షణ? ఆయన సహించుకున్నాడు కాబట్టి ఆ రక్షణ మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీరు కూడా సహించుకోండి, మీరు రక్షింపబడతారని చెబుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో మనం చూస్తాము ఆయన ఎన్ని శ్రమలు అనుభవించి ఉన్నాడు. స్వరూపమైనను సొగసైనను లేనటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా ఆయనను హేళన చేశారు, అవమానపరిచారు, తృణీకరించారు, నిందలను ఆయన భరించాడు. ప్రియమైనటువంటి వారులారా అంతగా ఆయన భరించినటువంటి రీతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడే సహించుకున్నాడు కాబట్టి మనం కూడా సహించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు సహించుకోవాలి? ఎందుకు సహించుకోవాలి? దేవుడే సహించుకున్నాడు కాబట్టి సహించుకోవాలి. ఎందుకు సహించుకోవాలి? దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి మనము కూడా సహించుకోవాలి. దేవునికి స్తోత్రం. మీరు మాట్లాడుతూ ఉండాలి అప్పుడప్పుడు. అమ్మా మాట్లాడకపోతే నిద్ర వస్తుంది. దేవునికి స్తోత్రం. చక్కగా ఫ్యాన్లు గాలి చక్కగా ఉన్నది, నిద్రపోయే అవకాశాలు ఎక్కువగా. జోగులమ్మ కొనుకలమ్మ అందరూ కూడా దరి చేరతారు కాబట్టి అలర్ట్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. సిద్ధముగా ఉండాలి యుద్ధానికి. వారితో యుద్ధం చేసేవారు నిద్రపోరు. ఇది నిద్రపోయే
స్థలము కాదు, ఈ స్థలం భయంకరమైన స్థలం. దేవునికి స్తోత్రం. నేనన్న మాట కాదు, యాకోబు గారు అన్న మాట. ఏమన్నాడు? ఇది భయంకరమైనటువంటి స్థలం, ఇక్కడ దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంతటి వాడే ఆ నిద్రపోతున్నటువంటి వాడు ఉలిక్కబడి లేచి ఇది భయంకరమైన స్థలం అని అన్నాడే. మరి భయంకరమైన స్థలంలో భయం లేని దానిలాగా భయం లేని వాడిగా ఎందుకు నిద్రపోతున్నావు? దేవునికి స్తోత్రం. నిద్రపోయే వారిని గురించి, మిమ్మల్ని కాదండి, మీరు చాలా మంచివారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడే సహించుకున్నాడు కాబట్టి మనం సహించుకోవాలి. దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి మనము సహించుకోవాలి. ప్రియమైనటువంటి వారు, మనకంటే ముందున్నటువంటి వారు సహించుకున్నారు కాబట్టి, మనకి గొప్ప సాక్ష్య సమూహము ఉన్నది కాబట్టి, మనం ముందున్నటువంటి వారు సహించుకున్నారు కాబట్టి మనము కూడా సహించుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాము ప్రియమైనటువంటి వారులరా, 10-11 వచనాలలో వారు పితరులను కూడా, అంటే పూర్వము ఉన్నటువంటి ప్రవక్తలను కూడా వారు హింసించారు అని అక్కడ మాట్లాడుతూ ఉంటుంటాడు. దేవునికి స్తోత్రం. కనుక వారు నిందలను భరించారు, హింసలను భరించారు, అవమానాలను భరించారు, ప్రియమైనటువంటి వారులను హేళనలను భరించారు. వారు సహించుకున్నారు కాబట్టి మనము కూడా సహించుకునే వారముగా ఉండాలి. వారి హతసాక్షులుగా అయిపోవడానికి గల కారణం వారి సహనమే, అంతే కదండి. వారు హతసాక్షులుగా అయిపోయారంటే వారు సహించుకున్నారు కాబట్టి హతసాక్షులుగా అయిపోయారు. సహించుకోకపోతే, తిరగబడి ఉంటే వారు హతసాక్షులుగా కాలేకపోదురు, దేవునికి ఇష్టలు కాలేకపోదురు, దేవుని నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోదురు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి వారులారా, మన ముందున్నటువంటి వారు సహించుకున్నారు కాబట్టి మనము కూడా సహించుకోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎబ్రీయులకు రాసిన పత్రికలోనే చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయము 24వ వచనం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. ఇతడు ఏం చేశాడు? నిందలను, అవమానాలను ప్రియమైనటువంటి వారులారా అతడు నిర్లక్ష్యం చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. నిందలు భరించడానికి, అవమానాలను భరించడానికి, శ్రమలను అనుభవించడానికి ఎందుకు ఇష్టపడ్డాడు మోసే గారు అని అంటే, ఆయన గొప్ప బహుమానం పొందబోయే బహుమానమును బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎందుకు సహించుకోవాలంటే కలుగబోయే బహుమానమును కొరకై మనం సహించుకోవాలి. ఆ బహుమానం ఏమిటి అనంటే ఆయన యొక్క నిత్యరాజ్యం. దేవుని స్తోత్రం. ఆ నిత్యరాజ్యంలో చేరాలంటే ఈ లోకంలోనూ సహించుకోక తప్పదు, నేను సహించుకోక తప్పదు. నేను ఎన్నో అవమానాలను భరించాను, నేను ఎన్నో నిందలను భరించాను ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి నేను సహించుకుంటూ ముందుకు కొనసాగిపోయాను. దేవుని స్తోత్రం. అవమానాలు, అన్యాయముగా ప్రియమైనటువంటి వారులారా, అన్యాయముగా, అక్రమముగా ప్రియమైనటువంటి వారుల నిందలను భరించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంటాయి. అయినప్పటికీ కూడా మనము భరించుకోవాలి, మనం సహించుకోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ యొక్క శ్రమలు, ఈ యొక్క ఓర్పు, సహనము అనేటటువంటివి ప్రియమైనటువంటి వారులారా మనకు అనేకమైన పాఠాలను నేర్పిస్తూ ఉంటాయి. ప్రియమైనటువంటి వారులారా, యోబును జ్ఞాపకం చేసుకుంటే ఆయనకు వచ్చే శ్రమలను బట్టి, ఆయనకు వచ్చేటటువంటి శోధనను బట్టి, ఆయనకు వచ్చేటటువంటి కష్టమును బట్టి అతడు ఎంతగానో సహించుకున్నాడు, అతడు ఎంతగానో ఓర్చుకున్నాడు. అందుకే దేవునిని కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రియమైనటువంటి వారు దేవుడు ఇచ్చెను, దేవుడు తీసుకుని పోయిన, దేవుని నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడు. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి వారు ఆ రీతిగా మనము నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, హేళనలు వచ్చినా, ఏ రీతిగా అన్యాయముగా మన మీదకి ప్రియమైనటువంటి వారులరా వచ్చినప్పటికీ కూడా మనం సహించుకుంటే మనము కూడా ఆ యొక్క శ్రమలను నిర్లక్ష్యం చేసినప్పుడు దేవుని యొక్క దృష్టిలో మనము కూడా నీతిమంతులముగా, యథార్థవంతులముగా ఉంటాం. దేవుని యొక్క నిత్య రాజ్యానికి వారసులం అవుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం సహించుకోవాలి, ఓర్చుకోవాలి. ఓర్చుకుంటేనంట
అమ్మ ఓర్చుకుంటే కోడిగుడ్డు ఎంత అవుతుందంట? సట్టెడు అవుతుందంట. ఎంత అవుతుందమ్మా? కోడిగుడ్డు సట్టెడు అవటం ఏంటి? ఓర్చుకుంటే. ఓర్చుకోవాలి. కోడిగుడ్డును ఒక కోడి కింద పెట్టి 21 రోజు ఓర్చుకుంటే అది ఒక పిల్ల అవుతుంది. ఆ తర్వాత మరలా ఆ పిల్లను బట్టి మనం ఓర్చుకుంటే 6 నెలలు ఓర్చుకుంటే అరకోడి అవుతుంది. దేవునికి స్తోత్రం. దానిని కోసుకుంటే సట్టెడు అవుతుంది. దేవునికి స్తోత్రం. ఎంతవరకు సహించుకోవాలి? ఎంతవరకు ఓర్చుకోవాలి? అప్పుడే ఆ గుడ్డుని పగలగొట్టిన గుడుక్కుని మింగెత్తే ఓ పేగులోకి రాదు నాకు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ గుడ్డుని పగలగొట్టుకుని తినేస్తే అది ఒక పేగులోకి రాకపోవచ్చు. కానీ మనం ఓర్చుకోవడం ద్వారా అది ఆ గుడ్డే ఎంత అయింది? సట్టెడు అయ్యింది. దేవునికి స్తోత్రం. కనుక మనము ఓర్పు సహనాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్పిస్తూ ఉన్నాడు. భక్తుడు ఎప్పుడో పాత పాట, ఒక పాటను ఈ రీతిగా పాడుతూ ఉన్నాడు. రేగ త్వరపడకు, ఓర్చుకో ఓర్చుకో, కోపిగోడు చిందును ఓర్చుకో. రేగ త్వరపడకు, ఓర్చుకో ఓర్చుకో, కోపిగోడు చిందును ఓర్చుకో. నీ కన్యాయమైనను కన్నులెర్ర చేయకు, నీ కన్యాయమైనను కన్నులెర్ర చేయుకు. శాంతముందు మిప్పుడు ఓర్చుకో, శాంతముందు మిప్పుడు ఓర్చుకో. రేగ త్వరపడకు, ఓర్చుకో ఓర్చుకో, కోపిగోడు చిందును ఓర్చుకో. ఎవ్వాడెన్ని తిట్టినా ఓర్చుకో ఓర్చుకో, మేలు చేయు కీడుకు ఓర్చుకో. ఎవ్వాడెన్ని తిట్టినా ఓర్చుకో ఓర్చుకో, మేలు చేయు కీడుకు ఓర్చుకో. లోకమందు సుఖము కొంతసేపు ఉండును, లోకమందు సుఖము కొంతసేపు ఉండును. కోపమేల జేతువు ఓర్చుకో, కోపమేల జేతువు ఓర్చుకో. రేగ త్వరపడకు, ఓర్చుకో ఓర్చుకో, కోపిగోడు చిందును ఓర్చుకో. నీకు కీడు నందగా నోర్చుకో ఓర్చుకో, ప్రతి కీడు చేయకు ఓర్చుకో. నీవు కీడు నందగా ఓర్చుకో ఓర్చుకో, ప్రతి కీడు చేయకు ఓర్చుకో. ఓర్చుకొనియుండుము అంతా సరియగును, ఓర్చుకొనియుండుము అంతా సరియగును. నీకు జయముండును ఓర్చుకో, నీకు జయముండును ఓర్చుకో. రేగ త్వరపడకు, ఓర్చుకో ఓర్చుకో, కోపిగోడు చిందును ఓర్చుకో. నీ కన్యాయమైనను కన్నులెర్ర చేయకు, నీ కన్యాయమైనను కన్నులెర్ర చేయకు. శాంతముందు మిప్పుడు ఓర్చుకో, శాంతముందు మిప్పుడు ఓర్చుకో. హల్లెలూయా హల్లెలూయా. ఏం చేయాలి? మనము ఓర్చుకోవాలి, సహించుకోవాలి. ఎప్పటి వరకు? ఈ మాట మర్చిపోకూడదు. హలో, వింటున్నారా? ఈ మాట మర్చిపోకండి. ఓర్చుకుంటామంటే అంతము వరకు ఓర్చుకోవాలి, కొంత సమయం కాదు. దేవునికి స్తోత్రం. నీకు అన్యాయం జరుగుతుంది, అయినా ఓర్చుకోవాలి. కోపపడకూడదు, ఎగరకూడదు. ఇతరుల మీద ప్రియమైనటువంటి వారులారా, మనము తగ్గించుకునేవారముగా, దీన
దీన మనస్సు, సాత్వికం అనేటటువంటివి యేసు ప్రభువారి యొద్ద మనం నేర్చుకోవాలంట. దేవుని స్తోత్రం. ఆయన అంటాడు, నా యొద్ద అవి ఉన్నాయి, సాత్వికం ఉన్నది, దీన మనసు నా దగ్గర ఉన్నది, నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన యొద్దకు వచ్చి మనము నేర్చుకోవాలి, కోపపడకూడదు. చాలామంది ఈ మాటలు మాట్లాడుతుంటారు. ఏమిటంటే కొంతమంది వాక్యాన్ని కూడా వారికి అనుగుణంగా మార్చేసుకుంటూ ఉంటుంటారు. వారికి అనుగుణంగా ఎలా మార్చేసుకుంటారో తెలుసా? అబద్ధం ఆడుటకు దేవుడు మానవుడు కాదు. ఉన్నదా అమ్మా? అబద్ధం ఆడుటకు దేవుడు మానవుడు కాదు, లేదా మానవుడు కాదు. అంటే మానవులు అబద్ధం ఆడొచ్చు కదా. సంఖ్యాకాండంలో ఆ మాట కనబడుతుంది కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి మేము దేవుళ్ళం కాదు, దేవుడు అబద్ధం ఆడడు. కానీ అబద్ధం ఆడుటకు దేవుడు మానవుడు కాదని ఉన్నది కాబట్టి మానవుడు అబద్ధం ఆడొచ్చు కదా. ఈ రీతిగా వారు మలుచుకునే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఇలాగంటారు, కోపపడు కానీ చెప్పండి, మీకు తెలుసు, కోపపడు కానీ ఎంత బాగుందో కదా. ఆ కోపపడితే ఇంకా నీకు సహనం ఏమిటి? కోపపడితే నీకు ఓర్పు ఎక్కడుంది? దేవునికి స్తోత్రం. భర్త మీద భార్య కోపపడకూడదు, సహించుకోవాలి. భార్య మీద భర్త కోపపడకూడదు, సహించుకోవాలి, ఓర్చుకోవాలి. ఓర్చుకుంటేనే, ఆ సహనాన్ని కలిగి ఉండగలిగితేనే, మంచి చీర కొనలేదని అలిగితే కాదు, మంచి వంట చేయలేదని అలిగితే కాదు, కోపపడితే కాదు. దేవుని స్తోత్రం. మంచి కూర వండకపోవచ్చు, ఆ కూరలో కొంచెం ఉప్పు వేసి ఉండవచ్చు నీ భార్య, కానీ కొంచెం నువ్వు సహించుకుంటే, నువ్వు ఓర్చుకుంటే, ప్రియమైనటువంటి వారులారా, ఆమె కూడా అదే వంట తింటుంది కదా. అప్పుడు అర్థమవుతుంది, అయ్యో ఉప్పు వేసేసినా కానీ నా భర్త ఏమీ మాట్లాడకుండా తినేశాడే, ఎంత మంచి భర్త అని ఆమె తెలుసుకుంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారులారా, మంచి చీర కొనలేదని అలకకూడదు. ప్రియమైనటువంటి వారులారా, ఆ మంచి చీర కానిదే నువ్వు కట్టుకుని నీ భర్త చుట్టూ తిరుగుతూ ఉంటుంటే అప్పుడు అనుకుంటాడు నీ భర్త, ఏమిటి ఈమె కట్టుకున్న చీర నేను కొన్నదే కదా, ఈ చీర మంచిగా లేదు అంటే ఇంకొకసారి ఇటువంటి చీర కొనకూడదని నిర్ణయించుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సహించుకుంటే పర్వాలేదు, కానీ ప్రియమైనటువంటి సహించుకోకుండా తొందరపడితే, ఆయాసపడితే, కోపపడితే ప్రియమైనటువంటి వారి అనర్థాలు వస్తాయి. అవి విడాకులుగా వరకు కూడా వెళ్ళిపోవచ్చు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోయే అవకాశాలు లేకపోలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఓర్చుకోవాలి, సహించుకోవాలి. మనకు అన్యాయమే జరుగుతుంది. మనకి ప్రియమైనటువంటి వారు న్యాయమైనటువంటి తీర్పులు జరగకపోయినా మనం సహించుకుంటే కాలమే దానికి సమాధానం చెప్తాది, దేవుడే దానికి జవాబు చెప్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారు మీరు అనుకోవచ్చు, దేవుడు సహించుకున్నాడు, దేవుని యొక్క భక్తులు సహించుకున్నారు కాబట్టి మనం సహించుకోవాలి, దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి మనము సహించుకోవాలి, దేవుడే సహించుకున్నాడు కాబట్టి మనం సహించుకోవాలి, దేవుని యొక్క బహుమానం పొందాలి కాబట్టి మనము సహించుకునే వారముగా ఉండాలి. ప్రియమైనటువంటి వారులరా, అంత మాత్రమే కాక దేవుని చిత్తము మన పట్ల నెరవేర్చబడాలి అని అంటే మనము ఓర్చుకోవాలి, సహించుకోవాలి. దేవుని స్తోత్రం. మనం ఓర్పు సహనాన్ని కోల్పోతే దేవుని చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఏ రీతిగా నెరవేర్చబడుతుంది అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి మనం సహించుకునే వారంగా ఉంటే ఏమిటంటే లాభం అంటే, ప్రియమైనటువంటి వారులారా, లాభం కూడా ఉన్నది. ఏమిటా లాభం అంటే, దేవునికి స్తోత్రం, దేవుడే మన పట్ల కల్పించుకుంటాడు. ఏం చేస్తాడు? దేవుడే మన పట్ల కల్పించుకుంటాడు. దేవునికి స్తోత్రం. దానికి మంచి ఉదాహరణ సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము చదవండి అమ్మా. మోసే కూసి దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని యుండెను గనుక అతడు పెండ్లి చేసుకునిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. దేవుని స్తోత్రం. ఏం చేశారు? ఎవరికి విరోధముగా? మోసే ఎవరు? దేవుని యొక్క సేవకుడు. దేవునికి స్తోత్రం.
దేవుని యొక్క సేవకుడు, దేవుని చేత ఎన్నుకొనబడిన వాడు, దేవుని చేత దేవుడే ఏర్పరచుకున్నటువంటి వాడు మోసే. దేవుని స్తోత్రం. 40 లక్షల కాళ్ళ బలాన్ని ప్రియమైనటువంటి వారిలో ఇశ్రాయేలు ప్రజలని ఈ యొక్క ఐగుప్తు దేశము నుండి ఆ కనాను దేశానికి నడిపించడానికి మోసేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రియమైనటువంటి వారిలో సనగడం ప్రారంభించారు. ప్రియమైనటువంటి వారు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు. ఎవరు? మిరియాము, అహరోను. మిరియాము ఎవరు? మోసేకి ఏమవుతుంది? అహరోను ఎవరు? అన్నగారు, అక్కగారు. తమ్ముడి మీద దేవుని స్తోత్రం నిందలు వేస్తున్నారు. తమ్ముడంటే దేవుని సేవకుడు. దేవుని స్తోత్రం. దేవుని సేవకుని మీద నిందలు వేయొచ్చా? దేవుని సేవకుని గురించి సనగొచ్చా? దేవుని సేవకుని గురించి సులకనగా మాట్లాడొచ్చా? దేవునికి స్తోత్రం. చాలామంది ఏం చేస్తుంటుంటారంటే ఇక్కడ మాట్లాడరులేండి, బయటికి వెళ్ళిన తర్వాత అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటుంటారు. వారి మధ్యన వీరి మధ్యన మాట్లాడుతుంటారు. మా పాస్టర్ గారు అటువంటి వారు, మా పాస్టర్ గారు ఇటువంటి వారు. సేవకుని గురించి అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. మీరు మంచివారే, మీ సంఘ సేవకులు కూడా అభిషక్తి లేని సేవకులు చాలా మంచివారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో మాటలు మాట్లాడేవారు ఉంటుంటారు. ప్రియమైనటువంటి వారులారా, అలా మాట్లాడకూడదు. దేవుని సేవకుని విషయమై, దేవుని బిడ్డ విషయమై, దేవుని యొక్క బిడ్డల విషయమై దేవుడు తప్పకుండా కల్పించుకుని మధ్యలో ప్రియమైనటువంటి వారులారా దేవుడు ప్రియమైనటువంటి వారిని బట్టి దేవుడు ఇతరులను శిక్షించే అవకాశాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోసే గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటుంటే అప్పుడు దేవుడు విన్నాడు. దేవుడు విని వెంటనే అంటున్నాడు. ప్రియమైనటువంటి వారులారా చూడండి, 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను, మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోసే అహరోను మిరియాములకు ఆజ్ఞాపించెను. ముగ్గురు వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎవరిని గురించి? మోసేను గురించి, తన సేవకుడైనటువంటి మోసేను గురించి. మోసే ఎవరు అనుకుంటున్నారు? నా సేవకుడు. భూమి మీద అతని వంటి సాత్వికుడు ఎవరు లేరు. దేవుని స్తోత్రం. ఎంత మంచి సర్టిఫికెట్. ప్రియమైనటువంటి వారులారా, మోసేను గురించి ఈ అధ్యాయంలోని 2 సాక్ష్యాలు దేవుడు పలుకుతూ ఉన్నాడు. మొదటిది ఏంటంటే భూమి మీద అతని వంటి సాత్వికుడు లేడు. రెండవది ఏమిటి అనంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నా సేవకుడు అంటే ఏమనుకుంటున్నావు? ప్రవక్తలతో మాట్లాడినట్టు నా సేవకునితో మాట్లాడతలేదు. ప్రవక్తలతో సంభాషించినట్లుగా సంభాషించడం లేదు. మోసే నాకు ఇష్టమైనటువంటి వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు, సహించుకునేవాడు, ఓర్చుకునేటటువంటి వాడు, గుణము కలిగినటువంటి వాడు. కాబట్టి అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడుతున్నాను, ఒక స్నేహితునితో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నానని ఆ అధ్యాయంలో మాట్లాడుతూ మిరియాముతో ప్రియమైనటువంటి వారు మిరియాము అహరోనులను దేవుడు హెచ్చరించాడు, దేవుడు ఖండించాడు. ప్రియమైనటువంటి వారు దేవుడు వారికి బుద్ధి చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సేవకుని గురించి, దేవుని యొక్క బిడ్డల గురించి, విశ్వాసుల గురించి ప్రియమైనటువంటి ఎవరైనా కానీ ఒకవేళ నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను కదా, నాకు ఈ అన్యాయం జరిగిపోతుంది, నాకు ఈ యొక్క ప్రియమైన అవమానాలు నిందలు వస్తున్నాయని భయపడవద్దు. ప్రియమైన నీ పక్షముగా దేవుడు కార్యము చేస్తాడనేటువంటి విషయాన్ని ఈ యొక్క అధ్యాయం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు కలుగు చేసుకుంటాడు, దేవుడు మధ్యలోకి వస్తాడు. ప్రియమైనటువంటి వారు నువ్వు మౌనముగా ఉండు, దేవుడు తప్పక తీర్పు తీర్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. వెంటనే మిరియాముని మొత్తినప్పుడు మిరియాము మరి తెల్లటి కుష్ఠము కలిగి ప్రియమైనటువంటి వారు కుష్ఠరోగి అయిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారులారా అప్పుడు మరలా తిరిగి అహరోను నా ప్రభువా నన్ను కరుణించు, కటాక్షించు అని అడుగుతూ ఉన్నాడు. ఎవరినో తెలుసా? దేవుణ్ణి కాదు. ఎవరిని అంటున్నాడు నా ప్రభువా అని? మోసే అని అంటున్నాడు. మోసే ఎవరు? అహరోను యొక్క తమ్ముడు. దేవునికి స్తోత్రం. చిన్నవాడిని పెద్దవాడైనటువంటి అన్న ఏమంటున్నాడు? నా ప్రభువా అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంతకుముందు ఏమైపోయిందో ఈ బుద్ధి సవరమైతేనే కానీ వివరము తెలదంట కొంతమందికి. దేవునికి స్తోత్రం. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది.
ప్రియమైనటువంటి వారులారా, ఇప్పుడు వచ్చింది, ఆపద వచ్చింది కాబట్టి, ఇప్పుడు వచ్చింది, కష్టం వచ్చింది కాబట్టి, శ్రమ వచ్చింది కాబట్టి, వ్యాధి వచ్చింది కాబట్టి, ఇప్పుడు నా ప్రభువా అంటూ దేవుని సేవకుని అడుగుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. వెంటనే దేవుని సేవకుడు మోసే గారు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, పాలెం అవతల 7 రోజులు ఉండాలి, ఆ తరువాత మిరియాము సమాజంలోనికి రావచ్చు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారులారా, సనగడం వలన, సహనాన్ని కోల్పోవటం వలన, ఓర్పు కలిగి లేకపోవడం వలన, ప్రియమైనటువంటి వారులారా, వారి యొక్క ఆత్మీయ ప్రయాణానికి, ఇశ్రాయేలు ప్రయాణానికి 7 రోజులు ఆటంకం వచ్చేస్తుంది. ఎన్ని రోజులు? 7 రోజులు ఆటంకం, ఆగిపోవలసిన పరిస్థితి. దేవునికి స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ప్రియమైనటువంటి వారులారా, మన సహనాన్ని కోల్పోయినప్పుడు, మనం ఓర్పును కోల్పోయినప్పుడు, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలలో మనకు కూడా ప్రియమైనటువంటి ఆగిపోయే పరిస్థితులు వస్తాయి. మనం సాగిపోయే వారముగా ఉండాలి కానీ ఆగిపోయే వారముగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మన దేవుడు అంటున్నాడు, మీరు ఓపికతో పరిగెట్టండి, మీ పరుగు పందెములో ఓపికతో ఉండండి, సహనాన్ని కలిగి ఉండండి, ప్రియమైనటువంటి ఓర్పు కలిగి ఉండండి. మీ పక్షముగా దేవుడు వ్యాజ్యం ఆడతాడు. దేవునికి స్తోత్రం. మనం మౌనముగా ఉంటే దేవుడే కలుగు చేసుకుంటాడు అనేటువంటి విషయాన్ని దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే ప్రియమైనటువంటి వారులారా, నిర్గమాకాండంలో మనం చూస్తే చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోసే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇంకా అంటున్నాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. దేవుని స్తోత్రం. ఏం చేయాలంట? మనము ఊరకనే ఉంటే మనకొచ్చే శ్రమలు, మనకొచ్చే కష్టాలు, మనకొచ్చేటటువంటి వ్యాధి బాధలు, ప్రియమైనటువంటి అవన్నీ కూడా ప్రియమైనటువంటి దేవుడే చూసుకుంటాడు. దేవునికి అప్పగించాలి. మనం సహనం కలిగి ఉండాలి, మనం ఓర్పు కలిగి ఉండాలి, దేవుని మీద నమ్మకం కలిగిన వారముగా ఉండాలి, దేవుని యందు విశ్వాసం కలిగిన వారముగా ఉండాలి, దేవుని సన్నిధిలో గడిపే వారముగా ఉండాలి, వాక్యముతో గడిపే వారముగా మనం ఉండాలి, దేవునితో సహవాస సంబంధాలు కలిగిన వారముగా మనం ఉండినప్పుడు దేవుడే మన పక్షముగా, ఆయనే మన పక్షముగా యుద్ధము చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మేవారందరూ నమ్ముతున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనం ఊరకనే ఉండాలి కానీ మనం సనగకూడదు. మనం ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి కానీ మనము ఓర్పును, సహనాన్ని మనం కోల్పోకూడదని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి దేవాతి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ సమయం అయిపోయింది కనుక ప్రియమైనటువంటి వారులారా, మనం సహనాన్ని, ఓర్పును కోల్పోకుండా జాగ్రత్తగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. ఇర్మియా గ్రంథములో 18వ అధ్యాయములో ఒక మాట మనకి కనబడుతూ ఉంటుంటుంది. అక్కడ భక్తుడైన ఇర్మియాను దేవాతి దేవుడు ఒక స్థలానికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఏ స్థలానికి అంటే కుమ్మరవాని ఇంటికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 18వ అధ్యాయము 1-6 వచనాలు చూస్తే అక్కడ కనబడుతుంది. కుమ్మరవాని ఇంటికాడ ఏం జరుగుతుంది? కుమ్మరవాడు కుండలను తయారు చేస్తున్నాడు, మట్టి కుండలను తయారు చేస్తున్నాడు, మట్టితో సారి మీద కుండలను తయారు చేస్తూ ఉన్నాడు. కుండలను తయారు చేస్తున్నప్పుడు ఏమవుతుంది? కొన్ని కుండలు అతనికి అనుకూలముగా రావు, అతను అనుకున్నట్లుగా రావు. అతని ఆ కుండ యొక్క డిజైన్, ఆయన యొక్క ఆ ఆకారం అంతా కూడా ఆయన యొక్క ఆలోచనలో ఉంటుంది, ఆయన యొక్క మైండ్లో ఉంటుంది. ఆ రీతిగా చేయాలని అతడు సారి మీద చేస్తూ ఉంటుంటాడు. కానీ కొన్నిసార్లు ఆ కుండ అతను అనుకున్న రీతిగా రాన కారణాన్ని బట్టి అతడు ఏం చేస్తాడంటే దాన్ని తీసి మరలా తిరిగి మట్టిలో పారవేస్తాడు. మరలా తీరిచి పాడవేసి మరలా తిరిగి ఆ మట్టిని తీసుకుని, కొత్త మట్టిని తీసుకుని మరలా అతనికి అనుకూలమైనటువంటి కొండను వచ్చే వరకు ఆ రీతిగా చేస్తాడు అనేటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనమందరము కూడా ఎవరమంటే కుండలం. ఏంటమ్మా? మనమందరము మట్టి కుండలం. దేవునికి స్తోత్రం.
కాబట్టి మట్టి కుండలము ఆయన పరమ కుమ్మరి, మనం మట్టి కుండలము ఆయన పరమ కుమ్మరి. దేవుని స్తోత్రం. ఆయన హస్తములో మనం ఉన్నాం, ఆయన చేతిలో మనం ఉన్నాం. ఆయన ఇష్టం వచ్చినట్టు మనల్ని మలుచుకుంటాడు, ఆయన చిత్తానుసారముగా మనల్ని చేసుకుంటాడు. ఆయనకు ఒకవేళ ఇష్టము లేనప్పుడు దానిని తీసి పారవేసే అధికారం అతనికి ఉన్నది. ఒకవేళ అది ప్రశ్నించగలదా? ఆ కొండ ప్రశ్నించగలదా? ఎందుకు నన్ను పారవేశావు అని ప్రశ్నించగలదా? ఎందుకు నన్ను పగలగొట్టావు అని ప్రశ్నించగలదా? ప్రశ్నించలేదు కుమ్మరవాణిని. అలాగని దేవునిని కూడా మనం ప్రశ్నించలేం. దేవునికి స్తోత్రం. దేవుని హస్తములో మనం ఉన్నాం, దేవుని చేతిలో మనం ఉన్నాం. మన బ్రతుకులు ఆయన చేతిలో ఉన్నాయి, మన జీవితాలు ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి ఆయనకు మనం భయపడేవారముగా, ఆయనకు మనం విధేయులముగా ఉండేటటువంటి రీతిగా ఉండాలని దేవునికి వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఓర్పు కలిగి ఉండాలి, సహనమును కలిగి ఉండాలి. అప్పుడు ప్రియమైన శ్రమ వస్తుంది. ఒక్కొక్కసారి పగలగొట్టేస్తాడు, ఒక్కొక్కసారి పడవేసేస్తాడు, ఒక్కొక్కసారి పట్టించుకోడు. అయినప్పటికీ నువ్వు సహనాన్ని, ఓర్పును కోల్పోకుండా ఉంటే ప్రియమైన నిన్ను ఆయనకు అనుకూలముగా, ఆయనకు ఇష్టమైనట్లుగా ఆయన నన్ను మనందరినీ కూడా తయారు చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనము ఎంతవరకు సహించుకోవాలి? అంతము వరకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వరకు, ఆయన రాకడ వరకు. దేవుని స్తోత్రం. ఈ వాక్యాన్ని చదివి నేను ఈ మాటలు ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారు, మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. నా నామము నిమిత్తము మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించువాడే రక్షణ పొందును. మన మూలవాక్యం కూడా అదే, అంతము వరకు సహించువాడే రక్షణ పొందుతాడు. ఇప్పుడు అందరి ద్వారా అక్కడ అంటున్నాడు, ప్రియమైన అందరి చేత మీరు ద్వేషింపబడతారు. దేవునికి స్తోత్రం. అందరూ మనల్ని ద్వేషించే అవకాశం ఉన్నది. కానీ నీ ఇంటిలో నుండే, నీ ఇంటిలో నుండే, నీ కుటుంబంలో నుండే నీకు వ్యతిరేకత వస్తుంది. అయినప్పటికీ నీవు సహించుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క రాకడ దినాలు, అంత్యకాల దినాలు, అపాయకరమైన దినాలలో మనం ఉంటూ ఉన్నాము. దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది. అంతము వరకు మనం సహించుకునే వారముగా ఉండాలి. మనకెన్నో ఆపదలు, మనకెన్నో విపత్తులు, మనకెన్నో శ్రమలు కలుగబోతూ ఉన్నాయి, కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రియమైనటువంటి వారలారా, అయినప్పటికీ కూడా మనం అంతం వరకు కూడా ఆయన కొరకు, ఆయన నిమిత్తము, ఆయన రాజ్యము నిమిత్తము, ఆయన యొక్క పరలోక రాజ్యములో చేరు నిమిత్తము ప్రియమైనటువంటి వారలారా మనం సహనము కలిగి, ఓర్పు కలిగి ఉండాలని ప్రేమపూర్వకముగా హెచ్చరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి వారలారా, మీరందరూ సహనాన్ని, ఓర్పును కలిగి దేవుని యొక్క నిత్య రాజ్యానికి వారసులు కావాలని, అటువంటి కృపను, ధన్యతను దేవాతి దేవుడు మనందరికీ దయచేయాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. స్తోత్రం. బిగ్గరగా కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైనటువంటి వర్తమానం పెద్దగారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అద్భుతమైనటువంటి వర్తమానము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏం కావాలమ్మా? మనకి సహనం కావాలి. ఆలస్యమైతే సహనం